హలో హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. ఈరోజు రెసిపీ ఏంటంటే మష్రూమ్ కర్రీ ఎలా తయారు చేయాలో చూద్దాం రండి. ముందుగా బౌల్లోకి మష్రూమ్ని తీసుకున్నాక మష్రూమ్ అనేది చాలా డస్ట్గా ఉంటుంది కదా, కడిగేయండి. బాగా కడిగాక అది డస్ట్ అంతా మొత్తం పోతుంది. డస్ట్ అంతా పోయాక మష్రూమ్స్ అనేవి పీసెస్ కింద కట్ చేసుకున్నాక సైడ్ పెట్టుకొని స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకోండి. అలానే ప్యాన్లో ఆయిల్ వేసుకొని అందులో మిర్చి అలానే ఆనియన్స్ కూడా వేసుకోండి. ఆనియన్స్ మిర్చి వేసుకున్నాక బాగా మిక్స్ చేయండి. దగ్గరికి అయినంత వరకు మిక్స్ చేయండి. బాగా మిక్స్ అయ్యాక అందులోకి కరివేపాకు వేసాక అందులోకి అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది వేసుకోండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నాక బాగా మిక్స్ చేయండి. బాగా మిక్స్ అయ్యాక అందులోకి టమాటా పీసెస్ అనేవి వేసుకోండి. టమాటా పీసెస్ బాగా ఉడకాలి. బాగా ఉడికినంత వరకు మిక్స్ చేస్తూ ఉండండి. బాగా ఉడికాక అందులోకి మనం ముందుగా పెట్టుకున్న మష్రూమ్స్ని వేసుకోండి. ఈ మష్రూమ్ కర్రీ అనేది చాలా మంచిది. బాడీకి ప్రోటీన్స్ అనేవి ఇస్తుంది. బాడీకి అలానే చాలా మంచిది. తరువాత మష్రూమ్లోకి టేస్ట్కి తగ్గిన సాల్ట్, పసుపు వేసుకొని బాగా మిక్స్ చేసి క్లోజ్ చేసేయండి. 2 to 3 minutes క్లోజ్ చేసి తర్వాత బాగా ఉడికాక ఓపెన్ చేసి బాగా మిక్స్ చేయండి. బాగా మిక్స్ చేశాక గరం మసాలా అనేది వేసుకోండి. దీనికి వాటర్ అనేది వేయాల్సిన అవసరం లేదు, ఎందుకంటే మష్రూమ్లో ఆల్రెడీ వాటర్ కంటెంట్ అనేది ఉంటుంది. తరువాత మష్రూమ్లో కర్రీలోకి కారం అనేది యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేయండి. అంతే, మన మష్రూమ్ కర్రీ అనేది రెడీ అయినట్టే. మీకు నాన్ వెజ్ బదులు మష్రూమ్ కర్రీ అనేది తీసుకోవచ్చు, ఎందుకంటే మష్రూమ్ కర్రీ అనేది వెజ్. అలానే నా రెసిపీ నచ్చినట్టయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. బాయ్.